సో గైస్ లాస్ట్ వీక్ నుంచి ఇండియాలో ఒక బ్యాంకింగ్ సెక్టర్లో బిగ్గెస్ట్ డిస్కషన్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జరుగుతున్న కాంట్రవర్సీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే జస్ట్ బ్యాంక్ కాదు, ఇట్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ప్రైవేట్ బ్యాంక్. మన సేవింగ్స్ అండ్ శాలరీస్, లోన్స్ చాలామంది లైఫ్ డైరెక్ట్గా లింక్ అవి ఉంటాయి. లాస్ట్ వీక్ సడన్గా అటాను చక్రవర్తి చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ రిజైన్ చేశారు. అతను చెప్పిన రీజన్ ఏంటి అంటే ఎథికల్ కన్సర్న్స్ అండ్ మెన్షన్ చేశారు. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ కరెక్ట్గా లేవు, నాకు కంఫర్టబుల్గా లేదు, సో ఐఎమ్ స్టెప్పింగ్ డౌన్ అండ్ ఇండైరెక్ట్గా మెసేజ్ అది. ఇది మార్కెట్కి బిగ్ షాకింగ్ ఇచ్చింది. రిజల్ట్గా బ్యాంక్ వాల్యుయేషన్స్ హెవీ డ్రాప్స్ వచ్చింది. ఆల్మోస్ట్ బిలియన్స్లో వాల్యూస్ వైప్ అయింది. ఇక్కడ నుంచి యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దుబాయ్ బ్రాంచ్లో కొన్ని సీనియర్ అఫీషియల్ కస్టమర్స్కి రాంగ్ ప్రొడక్ట్స్ సెల్ చేశారు అని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. సంపత్ కుమార్, హర్ష్ గుప్తా, పాయల్ మద్యన్ అనే ఎంప్లాయీస్ని టర్మినేట్ చేశారు. వీళ్ళు కస్టమర్స్కి క్రెడిట్ సూసీస్ అండ్ 81 బాండ్స్ సేల్ చేశారు. 81 బాండ్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే నార్మల్ బాండ్స్ లాగా సేఫ్ కాదు, ఇది హై రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్. బ్యాంక్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లాసెస్ అబ్జర్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే కంపెనీ ప్రాబ్లమ్స్లో పడితే ఫస్ట్ డ్యామేజ్ పడేది ఈ బాండ్స్ హోల్డర్స్కి. మెయిన్ ఇష్యూ ఏంటంటే కస్టమర్స్కి ఈ ప్రోడక్ట్ని లో రిస్క్ గుడ్ రిటర్న్స్ అని పిచ్ చేస్తారు. అండ్ ఎలిగేషన్స్ కానీ రియాలిటీ ఏంటంటే 2023లో క్రెడిట్ చూసి కొలాప్స్ అయింది, యూఎస్ గ్రూప్ సెక్యూర్ చేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే 81 బాండ్ హోల్డర్స్కి ఆల్మోస్ట్ జీరో వాల్యూ వచ్చింది, కానీ షేర్ హోల్డర్స్కి కొంచెం వాల్యూ ఇచ్చారు. నార్మల్ ఫైనాన్స్ ఏజెంట్స్కి ఆపోజిట్గా జరిగింది అండ్ చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసింది. ఈ ఇష్యూ తర్వాత దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీస్ అథారిటీ యాక్షన్ తీసుకుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దుబాయ్ బ్రాంచ్ మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు. న్యూ కస్టమర్స్ తీసుకోకూడదు, న్యూ బిజినెస్ చేయకూడదు అండ్ స్ట్రిక్ట్గా చెప్పారు. అండ్ ఇప్పుడు మెయిన్ డిస్కషన్ పాయింట్ ఏంటి అంటే డబుల్ స్టాండర్డ్స్. మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కేఎఫ్సి, ఇన్కమ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్ని కంప్లీట్ చేయాలి. లోన్ కావాలి అంటే క్రెడిట్ స్కోర్, ఫైనాన్షియల్ హిస్టరీ ఫుల్ చెక్ చేస్తారు. అంటే కస్టమర్ సైడ్ నుంచి ఫుల్ ట్రాన్స్పరెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ రివర్స్లో బ్యాంక్ మన దగ్గర ప్రొడక్ట్ సేల్ చేస్తుంది, మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. కానీ బ్యాంక్ ట్రాన్స్పరెన్సీ ఇవ్వకపోతే ఎలా అనే క్వశ్చన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా రైజ్ అవుతుంది. ఓవరాల్గా ఇది చిన్న ఇష్యూ కాదు, ఇది ఒక ట్రస్ట్ ఇష్యూ. కంప్లైంట్స్, ఫెయిల్యూర్స్ అండ్ గ్లోబల్ రెప్యుటేషన్ డ్యామేజ్కి ఇది ఎగ్జాంపుల్. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఆన్గోయింగ్లో ఉంది. సో స్టోరీ ఇప్పుడు అయిపోయిందని కాదు, ఇది జస్ట్ బిగినింగ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా సింపుల్గా చెప్పాలి అంటే చైర్మన్ సడన్గా రిజిగ్నేషన్ ఒక రెడ్ ఫ్లాగ్, సీనియర్ ఎంప్లాయీస్ టర్మినేటెడ్ అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కన్ఫర్మ్ అయినట్టు, మిస్ సెల్లింగ్ ఎలిగేషన్స్ అంటే కస్టమర్ ట్రస్ట్ డ్యామేజ్ అయినట్టు, రెగ్యులేటర్ బ్యాన్ అంటే సీరియస్ వైలేషన్. క్లోజింగ్ గా ఒక లైన్ చెప్పాలి అంటే మనం బ్యాంక్ మీద నమ్మకం పెట్టి మన హార్డ్ ఎర్నింగ్ మనీ ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఇక్కడ బ్యాంక్ సైడ్ నుంచి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉంటే అండ్ సిస్టంలో బిగ్గెస్ట్ లూప్ హోల్ అవుతుంది. ఇన్ డీటెయిల్గా మేము చెప్పాలంటే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్ లాస్ట్ వీక్ నుంచి ఇండియాలో ఒక బ్యాంకింగ్ సెక్టర్లో బిగ్గెస్ట్ డిస్కషన్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జరుగుతున్న కాంట్రవర్సీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే జస్ట్ బ్యాంక్ కాదు, ఇట్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ప్రైవేట్ బ్యాంక్. మన సేవింగ్స్ అండ్ శాలరీస్, లోన్స్ చాలామంది లైఫ్ డైరెక్ట్గా లింక్ అవి ఉంటాయి. లాస్ట్ వీక్ సడన్గా అటాను చక్రవర్తి చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ రిజైన్ చేశారు. అతను చెప్పిన రీజన్ ఏంటి అంటే ఎథికల్ కన్సర్న్స్ అండ్ మెన్షన్ చేశారు. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ కరెక్ట్గా లేవు, నాకు కంఫర్టబుల్గా లేదు, సో ఐఎమ్ స్టెప్పింగ్ డౌన్ అండ్ ఇండైరెక్ట్గా మెసేజ్ అది. ఇది మార్కెట్కి బిగ్ షాకింగ్ ఇచ్చింది. రిజల్ట్గా బ్యాంక్ వాల్యుయేషన్స్ హెవీ డ్రాప్స్ వచ్చింది. ఆల్మోస్ట్ బిలియన్స్లో వాల్యూస్ వైప్ అయింది. ఇక్కడ నుంచి యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దుబాయ్ బ్రాంచ్లో కొన్ని సీనియర్ అఫీషియల్ కస్టమర్స్కి రాంగ్ ప్రొడక్ట్స్ సెల్ చేశారు అని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. సంపత్ కుమార్, హర్ష్ గుప్తా, పాయల్ మద్యన్ అనే ఎంప్లాయీస్ని టర్మినేట్ చేశారు. వీళ్ళు కస్టమర్స్కి క్రెడిట్ సూసీస్ అండ్ 81 బాండ్స్ సేల్ చేశారు. 81 బాండ్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే నార్మల్ బాండ్స్ లాగా సేఫ్ కాదు, ఇది హై రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్. బ్యాంక్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లాసెస్ అబ్జర్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే కంపెనీ ప్రాబ్లమ్స్లో పడితే ఫస్ట్ డ్యామేజ్ పడేది ఈ బాండ్స్ హోల్డర్స్కి. మెయిన్ ఇష్యూ ఏంటంటే కస్టమర్స్కి ఈ ప్రోడక్ట్ని లో రిస్క్ గుడ్ రిటర్న్స్ అని పిచ్ చేస్తారు. అండ్ ఎలిగేషన్స్ కానీ రియాలిటీ ఏంటంటే 2023లో క్రెడిట్ చూసి కొలాప్స్ అయింది, యూఎస్ గ్రూప్ సెక్యూర్ చేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే 81 బాండ్ హోల్డర్స్కి ఆల్మోస్ట్ జీరో వాల్యూ వచ్చింది, కానీ షేర్ హోల్డర్స్కి కొంచెం వాల్యూ ఇచ్చారు. నార్మల్ ఫైనాన్స్ ఏజెంట్స్కి ఆపోజిట్గా జరిగింది అండ్ చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసింది. ఈ ఇష్యూ తర్వాత దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీస్ అథారిటీ యాక్షన్ తీసుకుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దుబాయ్ బ్రాంచ్ మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు. న్యూ కస్టమర్స్ తీసుకోకూడదు, న్యూ బిజినెస్ చేయకూడదు అండ్ స్ట్రిక్ట్గా చెప్పారు. అండ్ ఇప్పుడు మెయిన్ డిస్కషన్ పాయింట్ ఏంటి అంటే డబుల్ స్టాండర్డ్స్. మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కేఎఫ్సి, ఇన్కమ్ ప్రూఫ్,
అడ్రస్ ప్రూఫ్, బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్ని కంప్లీట్ చేయాలి. లోన్ కావాలి అంటే క్రెడిట్ స్కోర్, ఫైనాన్షియల్ హిస్టరీ ఫుల్ చెక్ చేస్తారు. అంటే కస్టమర్ సైడ్ నుంచి ఫుల్ ట్రాన్స్పరెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ రివర్స్లో బ్యాంక్ మన దగ్గర ప్రొడక్ట్ సేల్ చేస్తుంది, మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. కానీ బ్యాంక్ ట్రాన్స్పరెన్సీ ఇవ్వకపోతే ఎలా అనే క్వశ్చన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా రైజ్ అవుతుంది. ఓవరాల్గా ఇది చిన్న ఇష్యూ కాదు, ఇది ఒక ట్రస్ట్ ఇష్యూ. కంప్లైంట్స్, ఫెయిల్యూర్స్ అండ్ గ్లోబల్ రెప్యుటేషన్ డ్యామేజ్కి ఇది ఎగ్జాంపుల్. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఆన్గోయింగ్లో ఉంది. సో స్టోరీ ఇప్పుడే అయిపోయిందని కాదు, ఇది జస్ట్ బిగినింగ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా సింపుల్గా చెప్పాలి అంటే చైర్మన్ సడన్గా రిజిగ్నేషన్ ఒక రెడ్ ఫ్లాగ్, సీనియర్ ఎంప్లాయీస్ టెర్మినేటెడ్ అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కన్ఫర్మ్ అయినట్టు, మిస్ సెల్లింగ్ ఎలిగేషన్స్ అంటే కస్టమర్ ట్రస్ట్ డ్యామేజ్ అయినట్టు, రెగ్యులేటర్ బ్యాన్ అంటే సీరియస్ వైలేషన్. క్లోజింగ్ గా ఒక లైన్ చెప్పాలి అంటే మనం బ్యాంక్ మీద నమ్మకం పెట్టి మన హార్డ్ ఎర్నింగ్ మనీ ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇక్కడ బ్యాంక్ సైడ్ నుంచి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉంటే అండ్ సిస్టంలో బిగ్గెస్ట్ లూప్ హోల్ అవుతుంది. ఇన్ డీటెయిల్గా మేము చెప్పాలంటే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.